హలో పీపుల్, దిస్ ఇస్ కీర్తి. సో వెల్కమ్ టు మై ఛానల్ టాప్ ఆఫ్ ఎయిట్. ముందుగా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో చేసుకోండి. కొంచెం టాపిక్లో వెళ్ళే ముందు మీతో కొంచెం డిస్కషన్స్ అనేది చేయాలనుకుంటున్నాను. సో కాల్ సోషల్ మీడియాలో ఇప్పుడు ఏదైతే జరుగుతుందో అది ఓకే. ముందుగా జనవరి 22 మన అయోధ్యలో రామ మందిరం అనేది ఓపెన్ అయింది. అందరికి తెలిసిన విషయం. ఆఫ్టర్ 500 years తర్వాత రాముడు స్వయంగా రాముడే అయోధ్యలో వచ్చినట్టు దేశమంతా నమ్మింది. సో ఈ 500 years నుండి హిందూస్ ఎన్ని రోజులు ఎన్ని ఇయర్స్ అనేది వెయిట్ చేశారో మనందరికీ తెలిసిందే. సో అది ఎంత బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారంటే అక్కడ ఉన్న వాళ్ళని కాదు, దేశం మొత్తం హిందూస్ అందరూ చాలా బాగా సెలబ్రేషన్స్ అనేది చేసుకుంటున్నారు. ఒక మంచి జరుగుతుంది అనేది ఒకటి చెడు కూడా జరిగింది. సో అది మనకు తెలిసిందే. సో కొంతమంది అయోధ్యలో రాముడి గుడి ఎందుకు కట్టించడం, కొంతమంది కావాలని నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. కొంతమంది అయితే జనాల్ని రెచ్చగొట్టి పనుల్లో సో కాల్డ్ సోషల్ మీడియాలో అయితే క్వశ్చన్స్ని అయితే బాగా రేస్ చేస్తున్నారు. అయోధ్యలో గుడి కట్టాల్సిన అవసరం ఏముందంటారు? దాని బదులు హాస్పిటల్ కట్టచ్చు కదా, స్కూల్ కట్టచ్చు కదా, లేకపోతే యూనివర్సిటీ కట్టచ్చు కదా. నాకు ఇంకా కామెడీ ఏమనిపించిందంటే మన సో కాల్డ్ అతి తెలివి బాగా చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏమంటున్నారంటే అసలు ఈ టెంపుల్ వల్ల మన దేశానికి ఏంటి యూజ్ అనేది అని అంటున్నారు. మోర్ ఓవర్ ఇన్ని కోట్ల డబ్బులు జనాల డబ్బులు అనేది ఎందుకు వేస్ట్ చేస్తున్నారు? ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది చాలా రేస్ చేస్తున్నారు. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే రియాలిటీగా చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో హాఫ్ నాలెడ్జ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో దయచేసి ఈ వీడియో అనేది చూడండి. మీకు కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ అనేది దీంట్లో దొరుకుతుంది. ముందుగా కొంచెం హిస్టరీలోకి వెళ్దాం. ఎవరైతే నెగిటివ్గా చెప్పాలి అని అనుకుంటున్నారో అప్పుడు ఎప్పుడైనా సరే రామ మందిరం గురించి 1992 నుండి స్టార్ట్ చేస్తారు. ఏమంటారు? హిందూస్ని ముస్లిమ్స్ని కొట్టేశారు అని అంటారు. లేకపోతే ఎందుకంటారంటే హిందూస్ని నెగిటివ్గా పోర్ట్రేట్ చేయడానికి చాలా ట్రై చేస్తారు. అసలు పూర్తిగా స్టోరీ తెలుసుకోవాలి, అసలు ఏం జరిగిందని అంటే మనం వెళ్ళాల్సింది 1528 నుండి తెలుసుకోవాలి. ఎందుకంటే అక్కడ మన దేశంలోకి బ్రిటిష్ రాకుండా ముందే మన రామ మందిరం అనేది ఆల్రెడీ అక్కడ ఉంది. దాన్ని డిస్ట్రాయ్ చేసి మసీద్ అనేది కట్టారు. ఈ విషయం ఎంతమందికి తెలుసు? ఇప్పుడు మీరు అనొచ్చు ఏమని, అది మీకెలా తెలిసింది, మీ దగ్గర ప్రూఫ్స్ అనేది ఉందా అని. ఇలాంటి క్వశ్చన్స్కి మన సుప్రీం కోర్టులో అనేది తీర్పు ఇచ్చింది. సో ఈ తీర్పులో సుప్రీం కోర్టు చెప్పింది ఏమిటంటే మన దేశంలో వన్ ఆఫ్ ద ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియన్ టీమ్ని పంపించిన తర్వాత మసీద్ కింద తవ్వి చూస్తే మన హిందూ సంబంధించినవి చాలా పురాతనవి అనేవి చాలా దొరికినాయి. సో పిక్చర్స్ కూడా చాలా నెట్లో అనేది ఉన్నాయి. ఈ విషయాలు అన్నీ సుప్రీం కోర్ట్ చాలా డీటెయిల్గా క్లియర్గా రాసి పెట్టి ఉన్నాయి. కాబట్టి మీకేమైనా డౌట్ ఉంటే రిపోర్ట్స్ అనేది డౌన్లోడ్ చేసుకుని కూడా మీరు చదువుకోవచ్చు. ఆన్లైన్లో అనేది నెట్లో అనేది ఉన్నాయి. సో కేవలం సుప్రీం కోర్ట్ మాత్రమే కాదు, చాలామంది ఫారెన్ ట్రావెలర్స్ కూడా చెప్పింది ఏంటంటే మసీద్ కింద ఆల్రెడీ ఒక టెంపుల్ అనేది ఉంది అని క్లియర్గా చెప్తున్నారు. కానీ ఈ సో కాల్డ్ నెగిటివ్ చేయాలి అని అనుకుంటున్నారు హిందూస్ గురించి. వాళ్ళని అసలు వాళ్ళ గురించి ఆలోచించకండి, అసలు వాళ్ళ గురించి పట్టించుకోండి. సరే, ఇంకొకటి ఏంటంటే కొంతమంది ఏం మాట్లాడుతున్నారంటే ఫస్ట్ టెంపుల్ కట్టారు కదా, కూల్చేశారు, ఇప్పుడు మళ్ళీ మసీద్ కడుతున్నారు, ఇది కూల్చేసి మళ్ళీ ఇది కడతారేమో అని. దీనివల్ల దేశంలో గొడవలు అవుతాయి కదా, కాబట్టి స్కూల్ కానీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కానీ లేకపోతే హాస్పిటల్స్ కానీ ఇలాంటివి కట్టచ్చు కదా అనొచ్చు. ఈ సో కాల్డ్ యూట్యూబర్స్ ఉన్నారు చూసారా, లైకుల కోసం, వ్యూస్ కోసం, సబ్స్క్రైబర్స్ కోసం ఎలా అయినా తమ్లైన్స్ పెడతారు, ఎలా అయినా మాట్లాడతారు. సో మెయిన్గా వాళ్ళకి తెలియని విషయాలు ఏంటంటే ఈ అయోధ్య రామ మందిరంలో కట్టుకోవచ్చు అని చెప్పిన సుప్రీంకోర్టే 5 acre ల్యాండ్స్ అనేది మసీదుకి కట్టుకోవచ్చు అని ఇచ్చారు. ఈ విషయం చాలా మందికి తెలుసు, కానీ ఒప్పుకోరు. చాలామంది కావాలని ఆర్గ్యూ చేస్తారు. సో మీ అలాంటి వాళ్ళని పక్కన పెట్టేసాను, అస్సలు పట్టించుకోరు. ఇంకోటి ఏంటంటే సోషల్ మీడియాలో అడిగేది ఇన్ని కోట్లు డబ్బులు వస్తున్నాయి కదా, గుడి పేరు మీద ఎందుకు వేస్ట్ చేస్తున్నారు అని అలాగా అడిగే వాళ్ళకి చొప్పదీసి కొట్టండి, ఏం పర్లేదు. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగినారు. మీకు తెలియని విషయం ఏంటంటే గవర్నమెంట్ నుండి ఒక్క రూపాయి కూడా వేస్ట్ చేయడం లేదు.
జస్ట్ మనలాగా ఎవరైతే దేవుడు భక్తులు ఉన్నారో, డొనేషన్స్ ఇచ్చారో, కొన్ని వేల కోట్లు ఇచ్చారు మనలాగే జనాలు, ఆ డబ్బులతోనే ఈ మందిరం అనేది స్టార్ట్ చేశారు. మీకు ప్రూఫ్ ఉందా అని అంటే ఈ కన్ఫర్మ్ ఇన్ఫర్మేషన్ అనేది రాముడి గుడి చైర్మన్ నిరుపేంద్ర మిశ్రా ఆయనే ఒక వీడియోలో స్వయంగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నెట్లో వైరల్ అవుతుంది. సో మీకు ఆ క్లారిటీ కావాలంటే దయచేసి ఆ వీడియో అనేది చూడండి. చాలామంది వాలంటీర్స్ ముందుకొచ్చి చాలా దేశాలు తిరిగి కలెక్ట్ చేసిన టోటల్ అమౌంట్ 12.7 crores డొనేషన్స్ అనేది కలెక్ట్ చేశారు. మళ్ళీ చెప్తున్నాను మీకు, రామ మందిరం టెంపుల్ అనేది కట్టింది ఏ గవర్నమెంట్ కాదు, ఏ గవర్నమెంట్ నుండి ఒక్క రూపాయి అనేది తీయలేదు. ఈ రామ మందిరం కట్టడం వల్ల ఏ గవర్నమెంట్ సొమ్ము అనేది వేస్ట్ అవ్వలేదు. అది మీరు క్లియర్గా జనాలకి తెలుసుకోండి. ఇంకా హాస్పిటల్స్, స్కూల్స్, కాలేజెస్ కట్టడం వల్ల చెప్పేది ఏంటంటే ఆల్రెడీ గవర్నమెంట్ ఆ పనుల్లోనే ఉంది. ఆ విషయం మీకు సగం తెలీదు. సో కాల్డ్ హాఫ్ నాలెడ్జ్. చాలా ఆర్టికల్స్ ప్రకారం 2014లో దేశంలో కొత్తగా 16 ఎయిమ్స్ అనేది అలాట్ చేశారు. వాళ్ళలో 9 కన్స్ట్రక్షన్ అనేది జరిగినాయి, ఆపరేషన్లో ఉన్నాయి. అలానే కాలేజ్ విషయానికి వస్తే మెడికల్ కాలేజ్ అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సులో 80% అనేది పెరిగింది. పోస్ట్ గ్రాడ్యుయేషన్లో 93% అనేది పెరిగింది. ఇవే కాకుండా మనకి కొత్తగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అనేది ఈ దేశంలో అనేది జరుగుతున్నాయి. సో ఈ విషయం మీకు సగం క్లారిటీ లేని వాళ్ళకి నేను చెప్తున్నా. మీరు అడిగే నెక్స్ట్ క్వశ్చన్ ఏదైనా అవ్వచ్చు, మందిరం కట్టడం వల్ల దేశం ఎకానమీ ఎటువంటిగా యూజ్ అవ్వచ్చు అని అనొచ్చు. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మన భాషలో చెప్తున్నా. సో ఒక ఏరియాలో రోడ్ అనేది పడుతుంది అనుకో, చుట్టూత పక్కన ల్యాండ్ ఏరియాస్ అనేది పెరుగుతాయి కదా. అలాగే అయోధ్య రామ మందిరంలో కూడా హిందూ టెంపుల్ రావడం వల్ల భూమి ల్యాండ్ సరౌండింగ్స్ రేట్ అనేది ఎంతవరకు పెరుగుంటాయి అనేది మీకే వదిలేస్తున్నాం. సో అది అండ్ అక్కడ మనకి ఏంటంటే ఎయిర్పోర్ట్స్ వస్తాయి, రైల్వే స్టేషన్స్ వస్తాయి, హోటల్స్, టూరిజం సంబంధించింది చాలా పెద్ద ప్రాజెక్ట్స్ అనేది జరుగుతూ ఉంటాయి. సో ఈ ఫంక్షన్ వల్ల ఏంటంటే మనకి ఎకానమీ అనేది కూడా చాలా త్వరగా జనరేట్ అవుతుంది. నిజం చెప్పాలంటే అయోధ్య టెంపుల్ అనేది చాలా వేగంగా డెవలప్ అయ్యింది. సో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇఫ్ మై గెస్ ఇస్ నాట్ రాంగ్, రాబోయే ఇయర్స్లో ఖచ్చితంగా అయోధ్య అనేది చాలా మారిపోతుందండి. సో ఇవన్నీ ఈ అయోధ్యలో జరగడం వల్ల ఎంతమందికి జాబ్స్ అనేది వస్తున్నాయి, ఎంతమంది జీవితాలు అనేది సరిగ్గా అవుతున్నాయి, ఎంతమంది కొత్త బిజినెస్ అనేది రన్ అవుతున్నాయి. సో ఇవన్నీ దేశం ఎకానమీ అనేదే కదా. మీకు అది అసలు అర్థం కావట్లేదు ఎందుకు? సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి నా ఆన్సర్. సో అసలు అయోధ్యలో గుడి కట్టకుండా హాస్పిటల్ కట్టించవచ్చు కదా, కాలేజ్ కట్టించవచ్చు కదా. సో ఇలాంటి వాళ్ళకి నా తరపు నుండి ఆన్సర్ ఏంటంటే, హాస్పిటల్ కట్టించడానికి మన దేశంలో చాలా ప్లేసెస్ ఉన్నాయి, కానీ అయోధ్య అనేది హిందూస్కి ఎంతో ప్రత్యేకత. సో మన దేశంలో మన ఎథిక్స్, మన ట్రెడిషన్స్ని అక్కడ ఆ టెంపుల్ కడితే తప్పు ఏంటి అనేది నా క్వశ్చన్. అక్కడ అదే కట్టాలి, అదంతే. అయోధ్య రామ మందిరం వల్ల ఏంటంటే సివిలైజ్ ప్రైడ్ అనేది చాలా సంపాదించవచ్చు. ఇచ్చిన ప్రతి విషయం, ప్రతి సో కాల్డ్ కల్చర్. సో అలాంటి ప్లేస్లో గుడి కడుతుంటే అసలు వేరే కన్స్ట్రక్షన్ చేసి మన చరిత్ర మార్చేయాలి అని అనుకోవడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేలా భాషలో చెప్తా. ఫర్ సపోజ్ మీ తాత ముత్తాతలు ఉన్నారండి, వాళ్ళ ఆస్తి మీకు కావాలని అనుకుంటున్నారు. సో మీరు తీసుకుంటారా, వదిలేస్తారా? సో మ్యాక్సిమం తీసుకుంటారు కదా. సో మందిరం కూడా అంతే. ఆ ప్లేస్ అది మన ఇండియన్స్ అంటే ఇండియన్స్ చాలా ఏకమయ్యి సో ఎన్నో రోజులు ఎంతోమంది పోరాడి సాధించింది. సో అది వదిలేసుకుంటామంటే ఎవరు ఒప్పుకుంటారు? ఎవ్వరు వదులుకోరండి. అది తెలుసుకోండి. చివరిగా నేను చెప్పాలని అనుకుంటుంది ఏమిటంటే, లీగల్గా సుప్రీంకోర్టు కన్ఫర్మ్ చేసిన తర్వాత మన రామ మందిరం అనేది కట్టాము. సో ఇందులో మన ఎవరి తక్కువ చేయలేదు, అలా అని ఎవరు ఎక్కువ అని కూడా చేయలేదు. సో న్యాయంగా మనం ప్రతిదీ జరిగింది ఆ టెంపుల్ విషయంలో. ఇంకొక విషయం, అయోధ్యలో హిందూ టెంపుల్ కట్టడం వల్ల
హిందూ వాళ్ళకి లాభం కాదు, దేశంలో ప్రతి రిలీజియన్కి లాభమే. ఎందుకంటే దీనివల్ల దేశం అనే ఎకానమీ అనేది చాలా వచ్చింది. సో ఇంకెప్పుడు ఎవరైనా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగితే నా వీడియో చూపించండి, చాలా క్లారిటీ వచ్చింది. సో మొత్తానికి ఈ వీడియో చాలా రీసెర్చ్ చేసి నేను ఆర్టికల్స్ చదివి చేస్తున్నాను. సో ఈ వీడియో అనేది మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఒక లైక్ చేయండి, ఒక షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే ప్లీజ్ షేర్ చేస్తూ ఉండండి. Subscribe to my channel, Top of It.